చూడు, ఇక్కడ ప్రతిరాయి శిల్పంగానే కనిపిస్తోంది. అంతేకాదు, షాన్నవాబులు అలాగే రాజులు తమ కళా నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. కాస్త అర్థమయ్యేలా చెప్పండి సార్. ఏమైంది సార్? పంచర్ అయింది, వేయించి తీసుకొస్తాను. సరే త్వరగా కానీ. సార్ వెంటనే వచ్చేస్తా. వెళ్ళు. కర్నూలులో పురాతన కట్టడాలు చాలా ఉన్నాయి ప్రశాంత్ గారు. అప్పటి పాలకుల పౌరుషానికి ప్రతీక మీరు చూస్తున్న ఈ కోట. అనామిక, కాలు కింద పెట్టగానే నాలో తెలియని ఏదో ఆనందం అండి. ఇది మీ ఊరు కదా, పైగా ఈ ఊరికి రావడం నువ్వు మొదటిసారి, అందుకే అలా అనిపించినట్టుంది. ఏంటలా వింతగా చూస్తున్నావు? శ్రీవారికి మాట్లాడడం చాలా అందంగా వచ్చని. చూడండి సార్, ఎంత టీవీగా ఉందో. ఆ కోటకో చరిత్ర ఉంది. చాలా అందమైన ప్రదేశం. చుట్టూ నీళ్లు. ఒకప్పుడు దాని మీదకి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళేవారు సార్. నిజంగా చాలా అందంగా ఉంది కదా. రాజులు అంత అందంగా కోట కట్టిస్తే ఆనవాళ్ళు లేకుండా పాడైపోయినట్టుందే. అవును సార్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు తమకేం పట్టనట్టు వదిలేశారన్నమాట. యు ఆర్ మిస్టేకెన్ మేడం. సినిమా వాళ్ళు షూటింగ్ చేయాలంటే కాస్త రుసుము చెల్లించి పర్మిషన్ తీసుకోవాలి కదా. అందుకే మనం చూడవలసినవి అవే. ముఖ్యమైనవి మాత్రం చెప్పండి. ముఖ్యమైనవి మాత్రమే అంటున్నారు. రేపే తిరుగు ప్రయాణం కట్టేస్తారా ఏంటి? మీరు చెప్పండి మోహన్ గారు. ఇక్కడ కొండారెడ్డి బుర్జు, బనగానపల్లి కోట, మాగంటి గుడి చూసి తీరాల్సిందే మేడం. అప్పుడప్పుడు షూటింగులు కూడా జరుగుతుంటాయి సార్. ఇంతకీ ఇక్కడ ఏ సినిమా షూటింగులు జరిగాయి? ఒక్కడు, బ్రహ్మంగారి చరిత్ర, అరుంధతి వంటి హిట్ చిత్రాలను ఇక్కడే తీశారు సార్. ఓహో, గ్రేట్. కానీ ఒక్క విషయం సార్, ఇక్కడ తీసిన సినిమాలని సెంటిమెంట్ గా సూపర్ హిట్ సార్. ఓహో సార్, కార్ రెడీ అయింది. అవునా? బయలుదేరదామా? రండి. ఓకే సార్, పదండి. ఎక్స్క్యూజ్ మీ, ఆ కీస్ ఇవ్వండి. ఇదిగోండి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి హ్యాపీగా రిలాక్స్ అవ్వండి సార్. రేపు మార్నింగ్ కొండారెడ్డి బుర్జ్కి వెళ్దాం. ఓకే. ఓకే సార్. ఫెంటాస్టిక్. ఇంత చిన్న ఊర్లో స్టార్ హోటల్ని మించిన రూమ్ ఉందే. ఇక్కడ ఇంత గొప్పగా హోటల్ కట్టడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఊరు చిన్నదే, బట్ ఈ కర్నూలు టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ కళా సంపద చూడటానికి ఫారినర్స్ కూడా వస్తుంటారు. అందుకే ఇంత ఆధునికంగా చాలా సౌకర్యాలతో ఈ హోటల్ కట్టారు. ఐ సీ. మేడం గారు, తమరు త్వరగా రెడీ అయితే రెస్టారెంట్కి వెళ్ళి ఆకలి బాధ తీర్చుకుందాం. రెస్టారెంట్ దాకా ఎందుకండి, రూమ్కే తెప్పించుకుందాం. నోనో, ఈ రూమ్ కన్నా రెస్టారెంట్ చాలా అందంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ అందాలన్నీ తిలకించి నలుగురు మధ్య డిన్నర్ చేద్దాం. అప్పుడే తృప్తిగా ఉంటుంది. అలాగా? ఎస్. ఏమో అనుకున్నాను, మీలో మరో ప్రశాంత్ ఉన్నాడన్నమాట. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షనా? దేనికి? నాలో మరో ప్రశాంత్ ఉండటం ఏంటి? అమాయకంగా శరణాలయం తప్ప దేని గురించి పట్టించుకొని ప్రశాంత్ గారు ఇంత అందంగా అన్ని తెలుసుకుని మాట్లాడడం చాలా వింతగా ఉంది. అందుకే. ఆగారే, పూర్తిగా చెప్పండి లాయర్ గారు. మీలో కళల్ని ఆరాధించే మరో ప్రశాంత్ ఉన్నాడని అన్నానండి. అయితే ఓకే, సరే. త్వరగా రెడీ అయ్యి టిఫిన్ చేద్దాం. ముందు నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఓకే, రిలాక్స్.
అనామిక, అనామిక, ఎలా ఉంది మన హనీమూన్ ట్రిప్? నిన్నే అడుగుతోంది. ఈ వాతావరణం గుడి నిన్ను ఇంతగా మైమరిపించాయన్నమాట. దీనికే ఇంత ఆనందపడిపోతే ఎలా అనామిక? గుడి లోపల ఇంకా అద్భుతంగా ఉంటుందట. మీకెలా తెలుసు? ఈ ప్రదేశం గురించి తెలియని నువ్వే కారు పంచర్ అయినప్పుడు చాలా విషయాలు చెప్పావు కదా, అలాగే నేను ఊహించి చెప్తున్నాను. మన గైడ్ భాస్కర్ గారు చెప్పారులే. పద. చాలా అద్భుతంగా ఉంది కదా. అరే, గుళ్ళోకి వెళ్తున్నాం, కొబ్బరికాయ తేవటం మర్చిపోయాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను కొబ్బరికాయ తీసుకొస్తాను. అమ్మా, అను, 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 అమ్మా, అను, ఒకసారి చూడమ్మా. అను, ఒకసారి నా కళ్ళలోకి చూడమ్మా. అను, 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 చూడమ్మా. నేనమ్మా, చూడమ్మా. అను, 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 నా బంగారు తల్లి. అను, గుర్తుపట్టావమ్మా? అను, మీరా? మంత్రి గారి భార్య మీరిలాగా? విశ్వనాథ్, విశ్వనాథ్, అను, వాయించింది చాలు గాని ముందు డాన్స్ చేయి. అబ్బా, తప్పదా? తప్పదు, డాన్స్ చేయి.
తడీం డింగు తక తా తా జం తక ది తడీంగు తక దిన కాం దిక్ తడీంగు తక దిన కాం తడీంగు తక దిన కాం తడీం డింగు తక తా తా జం తక్ తడీంగు తకిట తక దిమి తకిట తక జును తకిట తక దిమి తక ది తడీంగు తడీంగు తకిట తక దిమి తకిట తక జును తకిట తక దిమి తక ది తడీంగు అను నువ్వు కూడా డాన్స్ చేయి. నేను చేయను. చూడు డాన్స్ చేస్తావా లేదా? లేదు, నువ్వే చేయి. తడీంగు తకిట తక దిమి తకిట తక జును తకిట తక దిమి తక ది తడీంగు తడీంగు తకిట తక దిమి తకిట తక జును తకిట తక దిమి తక ది తడీంగు తడీంగు డింగు తక ది తడీంగు తంకట తక తక ది తడీంగు డింగు తై తంకట తక తక దిన్న త అమ్మా అను, అమ్మా అను, అనామిక, అనామిక, ఇదేంటి అనామిక చెప్పకుండా అలా వెళ్ళిపోయింది?